ఉప్మాలో ఎప్పుడైనా పాలు పోసి ట్రై చేశారా? కొత్తగా ఉంది కదా! ఎప్పుడూ తినే రొటీన్ ఉప్మా కాకుండా ఇలా పాలతో ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. ముందుగా ఒక కప్పు ఉప్మా రవ్వను తీసుకొని సన్నని మంట మీద స్లోగా ఫ్రై చేసుకోవాలి. రవ్వలో ఉండే పచ్చి వాసన అంతా కూడా పోయి ఉప్మా మంచి టేస్టీగా వస్తుంది. నెయ్యితో కూడా వేయించుకోవచ్చు. నేనైతే డైరెక్ట్‌గా వేయించేస్తున్నాను. ఇలా కూడా బావుంటుంది. సో, ఇట్లా ఒకసారి సిమ్‌లో పెట్టి రవ్వనంతా కూడా మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న రవ్వనంతా కూడా ఒక కప్పులో తీసి మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాత తాలింపు కోసం ఒక బాండీలో ఆయిల్ ఒక స్పూన్ వేసుకొని అందులోకి ఆవాలు, కొద్దిగా శనగపప్పు, తాలింపుకి వేసే ఐటమ్స్ అన్నీ కూడా వేసుకోవాలి. జీలకర్ర, పల్లీలు, సన్నగా తరిగిన అల్లం, తాలింపు మొత్తాన్ని కూడా సిమ్‌లో వేయించుకోవాలి. పల్లీలు మాడకుండా చూసుకోవాలి. మాడిపోతే టేస్ట్ మారిపోతుంది. మనకి నచ్చితే ఇంకా పల్లీలతో పాటు వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను సింపుల్ వేలో చూపిస్తున్నాను. కొద్దిగా కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి, సన్నగా చిన్నగా ముక్కలు తరుముకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అవి కూడా బాగా వేయించుకోవాలి. ఉప్మా టేస్ట్ అంతా కూడా తాలింపు మీద బేస్ అయి ఉంటుంది. సో, తాలింపును మనం జాగ్రత్తగా వేయించుకోవాలి. టేస్ట్ అంతా కూడా ఈ తాలింపులోనే ఉంటుంది. తర్వాత కొద్దిగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, చిన్న టమాటో ముక్కలు కూడా వేసి సిమ్‌లో మగ్గించుకోవాలి. నేను నూనెతో చేస్తున్నాను. నూనె ప్లేస్‌లో నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బావుంటుంది. సో, ఉన్న వాటిల్లో సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎప్పుడు ఉప్మాని ఇలా సేమ్ వేలో కాకుండా ఇలా డిఫరెంట్‌గా ట్రై చేసి చూడండి. కొద్దిగా సాల్ట్, టమాటో, ఉల్లిపాయ కొంచెం వేగడానికి సాల్ట్ వేసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా పసుపు, మంచి కలర్ వస్తుంది కదా! వైట్‌గా ఉన్నా కూడా కొంచెం టెంప్టింగ్‌గా ఉంటుంది. పసుపు వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది కదా! ఇంకో కొంచెం పసుపు వేసాను. మొత్తం అంతా కూడా సిమ్‌లో పెట్టే వేయించుకోవాలి. ఉప్మా ఉడకడానికి సరిపడా మనం నీళ్లు పోసుకుందాం. కప్పు ఉప్మాకి 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. కొంచెం లూజ్‌గా కావాలి అంటే ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 2 కప్స్ యాడ్ చేస్తున్నాను. 2 కప్స్‌కి వాటరు, 1 కప్ మిల్క్ వేసుకుంటున్నాను. 1 కప్పు కూడా మిల్క్ వేసుకొని మొత్తం సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ వేసుకొని వాటర్ని అంతా కూడా బాయిల్ చేసుకోవాలి. వాటర్ అంతా కూడా మరుగుతున్నప్పుడు మనం ఉప్మా రవ్వని కలుపుతూ వేసుకోవాలి. లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఇదే మెయిన్ స్టెప్ ఉప్మాకి. ఎవరు చేసినా కూడా ఇక్కడ జాగ్రత్తగా చేయాలి. చాలా కలుపుతూనే ఉండాలి. లేకపోతే మొత్తం ఉండలు కట్టేస్తుంది. ఒక్క సెకండ్ల తేడాలోనే ఉండలు కట్టేస్తుంది. అందుకని గరిటెతో తిప్పుతూ ఉప్మా రవ్వనంతా కూడా కలుపుకోవాలి. ఉప్మా రవ్వ అంతా కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత సిమ్‌లో పెట్టి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంటే అంతే, ఉప్మా రెడీ అయిపోతుంది. ఎవరు ట్రై చేసి ఉండరు. ఎప్పుడు కూడా వాటర్‌తో ట్రై చేసి ఉంటారు కానీ ఉప్మా ఇలా పాలతో ట్రై చేసి ఉండరు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా వేరే చట్నీలు కూడా మనకి ఇందులో అవసరం లేదు. సింపుల్‌గానే బావుంటుంది. అలా తినేసినా కూడా. చాలా టేస్టీ ఉప్మా రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నా వీడియోలు నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
బాయ్ బాయ్.